పాప ఆ అమ్మాయి మా ఊరు మాస్టర్ కూతురు అమ్ములేండి. కలెక్టర్ గారితో గొడవ పడి మరి మా ఊరికి రోడ్లట్టుకు వచ్చిందండి. మామూలు హడావు చేయదండి మరి. మన ఊరి పిల్లలు టౌన్కి వెళ్ళి కాలేజ్ చదువులు చదవకుండా పత్తోనే ఆపేశారు. ఏ మన ఊళ్ళో కడుతున్న హాస్పిటల్ వాటర్ ట్యాంక్ మధ్యలోనే ఆగిపోయాయి. ఏ ఇసుక లారీలు సిమెంట్ లారీలు తిరగడానికి సరైన రోడ్స్ లేవు కాబట్టి. ఇవాళ నేను కోటరే తాగా. ఏ ఆఫ్కి డబ్బులు లేవు అంతే కదా. ఒరే అప్పిగా అమ్ములు పాప మాటకు అడ్డుపడ్డావంటే నీ ఆధార్ కార్డు ఆపేస్తానంతే. ఏదో తొత్తు కొడకని పొద్దున్న లెగ్గానే ప్రాబ్లం ఎక్కడుందా అని చూస్తుందండి. ఏమీ లేకపోతే ఆవిడ కీడ్చేస్తుందండి. మరి ఇంట్లో ఏమనరా? ఏమంటారండి, ఆయన స్కూల్ మాస్టర్ కదా. తండ్రి ఆదర్శాలతోనూ తల్లికి ఆరావంతోనూ పెంచారు. ఊళ్ళో వాళ్ళ గొడవలు నీకెందుకు చెప్పు? అందరు అమ్మాయిలా పెళ్లి చేసుకుని నువ్వు ఇంటిదాని అవ్వచ్చు కదే. అమ్ములు అందరు అమ్మాయిల లాంటిది కాదు. మా నాన్న నన్ను అలా పెంచలా. ఏం నాన్న? అంతేగా తల్లి. సరిపోయింది. ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయట్లేదని నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. 40 రకాలుగా అనుకున్నా ఐ డోంట్ కేర్. నేను నా కోసం బతుకుతున్నాను. మరి సంబంధాలు ఏమి చూడట్లేదా? ముచ్చడు కూడా తీరిందండి బాబా. పిల్ల మంచి జామ్ పండ్లా ఉంటది కదండి. అందుకనే పక్కూరు నుంచి మంచి రిచ్ సంబంధం కూడా వచ్చిందండి. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా. వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడ తీరని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావుని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా? మా తాతలు సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను. పగలేమో పేకాట, ఇక రాత్రి అయితే అద్దనటవా అంటే కష్టపడమన్నమాట. ఓరే నాయనో, నాకీ కట్టవేంట్రా? లేరా? పెద్దల ఆస్తులు చూపించి పోజు కొట్టే వాళ్ళంటే నాకు చిర్రాకు. లే, get out. ఇది చేసుకుంటే రోజు కట్టబడాలి. నీ బతుక్కి ఇంగ్లీష్ కావాల్సి వచ్చింది ఏంట్రా? మనోళ్ళు ఇంగ్లీష్ మాట్లాడకూడదా బాబు? ఏ నాకు ఇంగ్లీష్ వస్తే మీ విషయాలన్నీ తెలిసిపోతాయని భయం కదూ? ఏంట్రా మళ్ళీ కౌంటర్ చదువు మనిషి ప్రాథమిక హక్కు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందా అనిపిస్తుంది. ఇతనికి మీకంటే ఎక్కువ ఇంగ్లీష్ నేర్పిస్తా. వెళ్ళండి. ముందురా దొంగలోకి వచ్చిన తర్వాత ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని